హాయ్ ఎవరిబడి. ఇప్పుడు మనం చెప్పుకునే చాప్టర్ పేరు పార్షియల్ ఫ్రాక్షన్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది ఇప్పుడు మ్యాథ్స్ 2A లో మనకు ఒక చాప్టర్ అండి. ఇది 2A సీనియర్ ఇంటర్లో మ్యాథ్స్ 2A కి ఒక చాప్టర్ అండి. ఇది చాలా ఈజీ చాప్టర్, చాలా చిన్న చాప్టర్, చాలా ఈజీ చాప్టర్. ఖచ్చితంగా అందరూ కూడా చేయగలిగేటటువంటి చాప్టర్. ఇందులోంచి మన ఐపీ ఎగ్జామ్స్ లో 4 మార్క్స్ అనేది వస్తుందండి. 4 మార్క్స్ ఖచ్చితంగా ఏం చేయొచ్చు, ఏ ఒక్కళ్ళైనా సరే అంత ఈజీగానే ఉంటుంది. అయితే పార్షియల్ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడే ముందు రేషనల్ ఫ్రాక్షన్ గురించి మాట్లాడాలి. అసలు రేషనల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది ముందు మాట్లాడాలి. రేషనల్ ఫ్రాక్షన్ అంటే లెట్ f of x, g of x are any two polynomials and g of x is non-zero polynomial, then f of x by g of x is called rational fraction. Rational fraction అవుతుంది. రేషనల్ ఫ్రాక్షన్ అంటే పోలినామియల్ అంటే మీ అందరికీ తెలుసు కదండి. పోలినామియల్ అంటే ఒక ఈక్వేషన్ రూపంలో ఉండేది. x లో ఒక వేరియబుల్ తో ఏర్పడినటువంటి ఒక ఈక్వేషన్ మనం పోలినామియల్ అంటాం. అంటే x పవర్ n ప్లస్ x పవర్ n మైనస్ 1 ప్లస్ x పవర్ n మైనస్ 2 అండ్ సో ఆన్. అంటే ఇలాగా ఒక ఈక్వేషన్ తగ్గిపోతూ వచ్చేది. అంటే మీ అందరికీ తెలిసింది x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5 అదేనండి. ఈ రకంగా మనకు ఉండేటటువంటి వాటిని మనం పోలినామియల్స్ అంటాం అన్నమాట. ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్. అలాగే ఉండేటటువంటి పోలినామియల్స్ f of x, g of x కూడా పోలినామియల్స్ అయి ఉండి మరియు g of x అనేటటువంటిది నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అంటే g of x డినోట్ చేసేటటువంటి పోలినామియల్ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. అలా ఉన్నట్లయితే అప్పుడు f of x by g of x అంటే ఆ రెండు పోలినామియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డివిజన్ అన్నమాట. అర్థమైందా? f of x by g of x is called rational fraction. Rational fraction అనండి. అయితే ఇప్పుడు రేషనల్ ఫ్రాక్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే చాప్టర్ పేరు ఏంటి? పార్షియల్ ఫ్రాక్షన్స్. అంటే ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ని సమ్ ఆఫ్ 2 or 3 మోర్ ఫ్రాక్షన్స్, సమ్ ఆఫ్ 2 or more ఫ్రాక్షన్స్ కింద మనం రాయడాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటామండి. అంటే ఒక ఫ్రాక్షన్ ని సమ్ ఆఫ్ 2 or more ఫ్రాక్షన్స్ కింద మనం రాసి చూపించగలిగితే అయితే రేషనల్ ఫ్రాక్షన్స్ ని మనం అలా రాయగలగాలన్నమాట. పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేయడం ఎలాగా అనేది మనం చాప్టర్ లో నేర్చుకుంటాం అన్నమాట. అయితే రేషనల్ ఫ్రాక్షన్స్ అన్నిటిని కూడా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేసేయగలుగుతామా అంటే ఈ రేషనల్ ఫ్రాక్షన్స్ లో ఇందులో 2 రకాలు ఉంటాయండి. అంటే ప్రతి f of x by g of x కింద మనం చూసుకున్నట్లయితే అంటే ఒక రెండు పోలినామియల్స్ యొక్క డివిజన్ మనం చూసినట్లయితే ఈ రేషియో ఏదైతే ఉన్నదో ఆ రేషియో మనం రేషనల్ ఫ్రాక్షన్ అంటాం. ఆ రేషనల్ ఫ్రాక్షన్స్ లో 2 రకాలు చెప్తాం. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది చెప్పుకుందాం ఫస్ట్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు f of x by g of x మనం అదే కదా మాట్లాడుకుంటున్నప్పుడు f of x by g of x అనేది ఒక రేషనల్ ఫ్రాక్షన్. f of x ఒక పోలినామియల్, g of x అనేది ఒక పోలినామియల్ అనుకుంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటంటే ఈ న్యూమరేటర్ యొక్క డిగ్రీ, న్యూమరేటర్ f of x యొక్క అంటే డిగ్రీ ఆఫ్ f of x is less than degree of g of x. ఏదైతే డినామినేటర్ లో ఉండేటువంటి పోలినామియల్ కన్నా కూడా న్యూమరేటర్ లో ఉండేటటువంటి పోలినామియల్ యొక్క డిగ్రీ తక్కువగా ఉండాలండి. ఇదే డిగ్రీ ఆఫ్ f of x is less than degree of g of x. అర్థమైంది మీకు? ఇది రాదు. డిగ్రీ అంటే ఏంటో తెలుసు కదా. డిగ్రీ అంటే ఏంటంటే ఇప్పుడు x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 అనుకున్నప్పుడు ఒక పోలినామియల్. దీంట్లో డిగ్రీ ఎంత అని అడిగితే మనం ఏం చెప్తాం? 3 అని చెప్తాం. అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్, వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ మనం ఏం చెప్తాం అంటే డిగ్రీ ఆఫ్ ద ఫంక్షన్ అని చెప్తాం. లేదా డిగ్రీ ఆఫ్ ద పోలినామియల్ ఇది. ఆ రకంగా మాట్లాడుకున్నప్పుడు ఈ న్యూమరేటర్ లో ఉండే పోలినామియల్ యొక్క న్యూమరేటర్ లో ఉండేటటువంటి ఈ పోలినామియల్ యొక్క డిగ్రీ ఏదైతే ఉన్నదో అదే విధంగా డినామినేటర్ లో ఉండేటటువంటి పోలినామియల్ డిగ్రీ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. ఫస్ట్ చూసుకున్నప్పుడు ఎప్పుడైతే న్యూమరేటర్ యొక్క డిగ్రీ పోలినామియల్ యొక్క న్యూమరేటర్ యొక్క డిగ్రీ
డినామినేటర్ కంటే కూడా తక్కువగా ఉంటుందో అప్పుడు ఆ ఫ్రాక్షన్ మనం ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x² + 1/x³ + 3x² + 5 అని ఉందనుకోండి. చూడండి ఇది ఒక పోలినామియల్, ఎలాగైనా ఉండొచ్చు, ఎక్స్ట్రా లేదు ఇందులో. కాబట్టి ఇది ఒక పోలినామియల్, ఇది ఒక పోలినామియల్, దీని యొక్క రేషియో ఇది రేషనల్ ఫ్రాక్షన్. అయితే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాదంటే ఇంకా పైన స్క్వేర్ ఉందండి, కింద IS⁻³ అంటే ఇది 2 ఇది 3, 2 ఈజ్ లెస్ దాన్ 3. సో క్లియర్ గా మనం ఏమని చెప్పొచ్చు, దిస్ ఈజ్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఇలా మనం ఏదైనా సరే ప్రాపర్ ఫ్రాక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. 1/x² + 2x + 1 ఉంది, ఇది కూడా ఏమవుతుంది, ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఏం చేయాలి ప్రాపర్ ఫ్రాక్షన్? ఇక్కడ పోలినామియల్ అంటే x⁻0 ఉన్నట్టు అన్నమాట. ఇట్స్ ఏ కాన్స్టెంట్ నెంబర్, దాన్ని కూడా మనం పోలినామియల్ అంటే అక్కడ ఏముంది, x ఏం లేవు అంటే x⁻0 ఉంది. కాబట్టి దీని డిగ్రీ 0, దీని డిగ్రీ 2. కాబట్టి దీనికన్నా కూడా తక్కువే కాబట్టి ఇది ఏమవుతుంది అంటే ఇది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇలా మనం ఏదైనా సరే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా x + 1/x - 1 * x + 3 * x - 2 అని రాసాం అనుకోండి, ఇది కూడా ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందండి. ఏంటి మరి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా? అవుతుందండి క్లియర్గా. ఇంకా దీని యొక్క పోలినామియల్ యొక్క డిగ్రీ ఎంత 1. ఇది కూడా మరి పోలినామియల్ ఎలా రాసామంటే ఒక పోలినామియల్ ని ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసినట్టు అన్నమాట. అలా ఫ్యాక్టర్స్ కింద డివైడ్ అవుతుంది. మల్టిప్లై అయినప్పుడు x * x x², x² * x x³ హైయెస్ట్ పవర్ ఏమవుతుంది, x³ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అంటే డినామినేటర్ లో ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇది కూడా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క డెఫినేషన్. మరి ఇంప్రాపర్ అంటే ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్ కానటువంటి ప్రతిదీ కూడా ఏమవుతుంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అర్థమైందా? అంటే f(x/g) పోలినామియల్ మనం తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ నాట్ చెక్ చేసుకోండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అయింది అంటే ఎప్పుడు అవుతుంది, డిగ్రీ ఈస్ న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ డిగ్రీ కన్నా కూడా తక్కువగా ఉన్న ప్రతిసారి కూడా అది ప్రాపర్ అవుతుంది. ఒకవేళ తక్కువగా లేదు అనే మాట మనం ఎలా చెప్తాం, f(x/g) ఇట్ ఈస్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ f(x) ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, రెండు కేసు ఉంటాయి మనకి దీనిలో, డిగ్రీ ఆఫ్ g(x). అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ యొక్క డిగ్రీ కన్నా కూడాను ఎక్కువగా కానీ లేదా సమానంగా కానీ ఈక్వల్ గా కానీ ఉన్నట్లయితే ఇలా మోర్ దాన్ ఎక్కువైనా కానీ లేదా ఈక్వల్ గా ఉంటే దాని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కింద ఉంటే దాని ఆ ఫ్రాక్షన్ మనం ఏమంటాం అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం అన్నమాట. అంటే మన ఆల్జీబ్రిక్ ఫామ్ లో ఉండేటువంటి అంటే పోలినామియల్స్ తో ఉండేటటువంటి రేషియోస్ మనకు కనపడినప్పుడు వాటిని మనం రెండు రకాలుగా చూసుకుంటాం. ఒకటి ప్రాపర్ అని, రెండోది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని. అయితే ఇప్పుడు మనకి రెండు ఎలాగా, ఇంప్రాపర్ ఎలా చూసుకోవాలి, ప్రాపర్ ఎలా చూసుకోవాలి అంటే పార్షియల్ ఫ్రాక్షన్ కింద మనం మార్చడానికి ఖచ్చితంగా ఫ్రాక్షన్ ఏమై ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలి. అర్థమైందా? అంటే ఒక ఫ్రాక్షన్ మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేయాలి అంటే రేషనల్ ఫ్రాక్షన్ ఆ మస్ట్ బి దట్ ఫ్రాక్షన్ మస్ట్ బి ప్రాపర్ ఫ్రాక్షన్. అర్థమైందా? ప్రాపర్ ఫ్రాక్షన్ సమ్ ఆఫ్ ద ప్రాపర్ ఫ్రాక్షన్స్, సమ్ ఆఫ్ 2 or more ప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద రాయడమే మనం ఏమవుతుందంటే ప్రాపర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని అంటాం అన్నమాట. ఓకే, ప్రాపర్ ఫ్రాక్షన్ అర్థమైంది. మరి ఇంప్రాపర్ ఏం చేయాలయ్యా, ఇంప్రాపర్ ని మళ్ళీ ఏం చేయాలి అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చుకుని ఆ తర్వాత మనం క్లియర్ గా పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి, మనకు క్లియరిటీ వచ్చింది కదండి. ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అలా ఎగ్జాంపుల్ చూసుకుంటే x³ + 2x² + x5 నుండి 3x² + 5x - 1 + 1 అని ఉందనుకోండి. పైన ఖచ్చితంగా ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇంప్రాపర్. ఇది అర్థమైంది కదండి, ప్రాపర్ అని ఇంప్రాపర్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయడం ఎలాగా అనేది చూద్దామండి. ముందు ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో మెథడ్స్ చూద్దాం. అయితే ఒకసారి ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్స్ ని పార్షియల్ ఫ్రాక్షన్ కింద ఎలా డివైడ్ చేయాలో అనుకున్నాం కదండి. అయితే ఇందులో ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని మనం పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయడానికి మనం ఇక్కడ 3 మెథడ్స్ కింద మనం చెప్పుకుంటాం. అంటే 3 మెథడ్స్ కదండి, 3 టైప్స్ కింద చెప్పుకుంటాం. అంటే దాన్ని డివైడ్ చేసి ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ చూడండి, ఇక్కడ ఉండేటటువంటి ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసి చూద్దామండి ఎలా మనం పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేద్దాము అనేటటువంటిది. అంటే ఇప్పుడు 5x + 1/5
ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అని ఒక ఫ్రాక్షన్ ఉందండి. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరేటర్ యొక్క డిగ్రీ 1, డినామినేటర్ యొక్క డిగ్రీ ఎంత అంటే x ఇంటూ x స్క్వేర్ అంటే 2. సో న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ కన్నా కూడా ఎలా ఉందంటే తక్కువగా ఉంది, కాబట్టి ఇది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్ ఏ రకంగా పార్షియల్ ఫ్రాక్షన్ డివైడ్ చేస్తాము అంటే ఇక్కడ మనకి ఇలా ఉన్నప్పుడు అంటే డినామినేటర్ తక్కువగా ఉంది ప్లస్ ఇలా ఒక ఫ్రాక్షన్స్ ఉన్నాయి అంటే రెండు కింద ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దీన్ని రెండు ఫ్యాక్టర్స్ కింద మనకు ఉన్నప్పుడు దీని రెండు ఫ్యాక్టర్స్ ని ఒక ఫ్యాక్టర్ ఏమో a బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ b బై ఎక్స్ మైనస్ 1 కింద డివైడ్ చేయొచ్చు. యాక్చువల్గా ఒక ఇలా పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయొచ్చు అని తీసుకుంటాం. అంటే మనకు ఏ వాల్యూ ఎంత b వాల్యూ ఎంత పెట్టేసామంటే ఈ పార్షియల్ ఫ్రాక్షన్ కింద మనం డివైడ్ చేసినట్టే అవుతుంది అన్నమాట. అయితే మరి ఏ రకంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఒకసారి చూసినప్పుడు 5x ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అని రాసాం అనుకోండి. a బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ b బై ఎక్స్ మైనస్ 1 అని ఉంది. ఈ రెండింటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ఇవి రెండు వేరు కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఎల్సిఎం అవుతుందండి. అంతే కదా మీ అందరికీ తెలిసింది. అయితే అప్పుడు ఎక్స్ ప్లస్ 2 అనేది ఈ రెండింటిలో ఎన్ని టైమ్స్ పోతుందంటే ఎక్స్ మైనస్ 1 టైమ్స్ మల్టిప్లై అవుతుంది ఎక్స్ మైనస్ 1 టైమ్స్. సో ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఏ అవుతుంది ప్లస్ మళ్ళీ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 2 టైమ్స్ అంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ బి అని అవుతుంది. ఇక్కడ ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డినామినేటర్ లో ఇక్కడ ఒకేలా ఉన్నాయి కాబట్టి రెండు మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x minus 1 into a plus x plus 2 into b అని మనం చెప్పొచ్చు. దీన్ని మనం రాసుకున్నాం కాబట్టి ఏ వాల్యూ ఎంత b వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు రాసుకున్నప్పుడు చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇది ఒక ఈక్వేషన్ లా కనబడుతుంది మనకి x minus 1 into a plus x plus 2 into b. మీరు ఒకవేళ if x is equal to 1 అని తీసుకున్నాను అనుకోండి, 1 అని ఎందుకు తీసుకున్నాను అంటే ఏదో ఒక నెంబర్ తీసుకోవచ్చు. ఇది మొత్తం ఈ ఒక ఈక్వేషన్ నువ్వు ఏ నెంబర్ కన్నా కూడా సాటిస్ఫై చేస్తున్నా అర్థం. కాబట్టి నేను 1 ఎందుకు తీసుకున్నానంటే b వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ 0 అయితే 0 ఇంటూ a 0 అయిపోతుంది, a కనపడదు కాబట్టి ఆటోమేటిక్గా b వాల్యూ వచ్చారు. మనకి ఇక్కడ రెండు తెలియనటువంటి వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి x is equal to 1 అని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5 into 1 plus 1 is equal to 1 minus 1 into a plus 1 plus 2 into b అని రాసాము. 5 into 1 5 plus 1 అక్కడ మొత్తం ఏమవుతుంది 6 అవుతుంది. 1 minus 1 is nothing but 0. అంతే కదండి. 1 minus 1 ఏమవుతుంది 0 అవుతుంది. 0 into anything is equal to 0. సో ఇక్కడ ఏమైపోయింది 0 అయిపోయింది మొత్తం మనకు కనపడదు. ప్లస్ 1 plus 2 3b అంటే ఫైనల్ గా ఏం తెలుసుకున్నాం 3b is equal to 6 అవుతుంది అని తెలుసుకున్నాం. అప్పుడు ఈ 3 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్. అప్పుడు b is equal to ఎంత అయింది 2 వాల్యూ 2 వచ్చింది. b వాల్యూ వచ్చేసింది కదా. అలాగే if x is equal to -2 వేసాం అంటే x ప్లేస్ ఈసారి ఏం వేయాలి -2. 1 వేసిన తర్వాత అంటే మనకు తెలిసింది 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అవుతుందని తెలిసింది కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసాం. మనం అబ్జర్వ్ చేయాలి అంతేనండి. అదే విధంగా ఇక్కడ -2 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే +2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2 + 2 4 అయిపోతుంది. అదే -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోతుంది 0 అయిపోతుంది. ఈసారి b పోతే ఆటోమేటిక్గా ఏ వాల్యూ అనేది మనకి వచ్చేస్తుంది. కాబట్టి x is equal to -2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ 5 into -2 plus 1 is equal to -2 minus 1 into a plus -2 plus 2 into b -2 into 5. ఎప్పుడైనా సరే మైనస్ ప్లస్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ మల్టిప్లై చేసుకోవాలి. ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2s are 10 plus 1 is equal to -2 minus 1. ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ రెండు కూడా మైనస్ కాబట్టి ఏం చేయాలి మనం ఎడిషన్ చేయాలి. రెండు మైనస్ సింబల్ కాబట్టి -2 plus 1 3 ఒకే సైడ్ ఉన్నప్పుడు మనం ఎడిషన్ చేయాల్సి ఉంటుంది. -3 అవుతుంది. -3a ఇక్కడ ప్లస్ అంటే ఉంటుంది 2 - 2 ఆటోమేటిక్ అయిపోతుంది 0 అయిపోతుంది. అప్పుడు b 0 into b 0 plus 0 ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ మనకు ఏమవుతుందండి -10 plus 1 ఈసారి రెండు వేరే ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి కలిసి తీసేస్తే 10 లో 1 తీస్తే 9 అవుతుంది. -9 is equal to -3a అని వచ్చింది అర్థం చేస్తే అప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసిపోయింది
అదే విధంగా 3 ఇందులో 3 టైమ్స్ పోయింది. ఏ వాల్యూ ఎంత వచ్చిందో మనకి 3 వచ్చింది. ఏ వాల్యూ 3, బి వాల్యూ b value 2 వచ్చింది. therefore క్లియర్ గా 5x plus 1 by x plus 2 into x minus 1 is equal to ఏమైంది? a అంటే 3 by x plus 2 plus b అంటే 2 by x minus 1 అయింది. అంటే ఈ యొక్క ఫ్రాక్షన్ మనం రేషనల్ ఫ్రాక్షన్ మనం పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేస్తే ఎలా కనబడుతుంది అంటే ఇలా కనబడుతుంది అన్నమాట. ఇది డివైడ్ చేసేటటువంటి ఒక పద్ధతి అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా టైప్స్ అని చెప్పేసి అందులో ఇవి ఒక టైప్ అన్నమాట. తర్వాత మార్పులు ఏమవుతాయంటే ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే డినామినేటర్ లో ఉండేటటువంటి ఈక్వేషన్స్ రావచ్చు, ఫ్రాక్షన్ ప్రాపర్టీస్ రావచ్చు, అని ఏదైతే వస్తున్నాయో దాన్ని బట్టి మనం లెక్క మారుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, మీకు అర్థమైంది కదండి ఫస్ట్. అదే విధంగా సెకండ్ వన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మన సెకండ్ వన్ వచ్చినప్పుడు ఎలా ఉంది? 2x plus 3 by 5 into x plus 2 into 2x plus 1 ఉంది. దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ ఉన్నదో ఈ కాన్స్టెంట్ మనం మళ్ళీ ప్రత్యేకించి విడిగా మనం రాయక్కర్లేదు. అంటే కాన్స్టెంట్ ప్రత్యేకించి మళ్ళీ a/5 అని తీసుకోవాల్సినటువంటి పని లేదు, దీన్ని విడిగా తీసుకో. కాబట్టి మనం ఇక్కడ ముందు తీసుకోవడం ఏం చెప్తామంటే టేక్, ఇంకా కాన్స్టెంట్ వదిలేసి చివరిలో కలుపుకుందాం. 2x plus 3 by x plus 2 into 2x plus 1 మాత్రమే తీసుకుందాం. అర్థమైందా? ఈ ఫ్రాక్షన్ మాత్రమే తీసుకుంటాను. ఇక్కడ ఉండేటువంటి కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాగా ఉన్న కాన్స్టెంట్ వదిలేసింది. అంటే చివరిలో ఉన్న ఆన్సర్ లో రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇలా తీసుకున్నప్పుడు మళ్ళీ పైన x ఉన్నది, కింద x into x into 2x square. ఆటోమేటిక్ ఏమవుతుంది? డినామినేటర్ డిగ్రీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. కాబట్టి మనం లెక్కలోకి వెళ్ళిపోవచ్చు అంటే ఇందాక మన న్యూమరేటర్ తో ఎటువంటి ఇబ్బంది లేదు. డినామినేటర్ లో ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫ్యాక్టర్స్. అర్థమైందండి? ఇలా మనకి దేనికి దానికి ఫ్యాక్టర్స్ కింద రాయబడి ఉన్నట్లయితే మనం డైరెక్ట్ గా చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రతిదీ ఖచ్చితంగా ఎలా ఉండాలి? ఫ్యాక్టర్స్ కింద ఉండాలి. అప్పుడే మనం పార్షియల్ ఫ్రాక్షన్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఫ్యాక్టర్స్ అవ్వకపోతే ఏం చేయాలి అనేది మనం చెప్పుకుందాం నెక్స్ట్. ఇప్పుడు ఇదేమో మళ్ళీ a by x plus 2 plus b by 2x plus 1 రాసుకోవచ్చు కదా. ఇలా రాసుకుంటే మళ్ళీ ఏమవుతుంది? ఎల్సిఎం అదే అవుతుంది. 2x plus 3 by x plus 2 into 2x plus 1 is equal to మళ్ళీ x plus 2 into 2x plus 1 అనేటటువంటిది ఎల్సిఎం అవుతుంది. మళ్ళీ దీనికి జాగ్రత్త టైమ్స్ అండి. a into 2x plus 1 plus b into x plus 2 అని రాసుకున్నట్లయితే ఆటోమేటిక్గా డినామినేటర్స్ ఏమైపోయింది? క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఇందాక ఈజీగా అయిపోయింది. 2x plus 3 is equal to a into 2x plus 1 plus b into x plus 2 అని రాసుకున్నాం. ఇదే ఈక్వేషన్ ఎలా ఉంది. ఇంతకు ముందు మనం ఏం చేసాం? ఈ ఫ్యాక్టర్ని బట్టి 1 తీసుకోవాలా -1 తీసుకోవాలా అనేది చూసుకున్నాం. అలాగే ఇక్కడ కొంచెం 2x అని ఉంది కదా, దీన్ని కూడా పక్కన పెడితే ఈజీగా తెలిసిపోతుంది మీకు చూడగానే. x plus 2 అని ఉంది కాబట్టి 2 ప్లేస్ లో x ప్లేస్ లో -2 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆటోమేటిక్గా b ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అప్పుడు ఏ వాల్యూ మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇఫ్ x is equal to take x is equal to -2 తీసుకుంటే కనుక -2 తో సబ్స్టిట్యూట్ చేస్తే 2 into -2 plus 3 is equal to a into 2 into -2 plus 1 plus b into -2 plus 1. ఓకే, 2 -2 ఆటోమేటిక్గా 0. సో ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ 2 is 4 plus 3 is equal to a into -4 plus 1. ఇది అర్థమైందండి? 2 is 4 సేమ్ ఇలాగే ప్లస్ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. 0 అయిపోతే -4 plus 3 is nothing but ఒక దాంట్లో తీసేస్తే 4 - 3 1. ఏదైతే బిగ్ నెంబర్ యొక్క సైన్ ఉన్నదో ఇక్కడ ఉండేది ఏమో స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ మనం అర్థం చేసుకోవాలండి. ఆపోజిట్ సైన్ ఉంటే ఒక దాంట్లో కూడా తీసే -4 plus 3 ఏమవుతుంది? -1 అవుతుంది. -1 is equal to -4 plus 1 అంటే ఇప్పుడు ఏమవుతుంది? -3 అవుతుంది. -3a ఒక మైనస్ క్యాన్సిల్ అయిపోతే a is equal to 1/3. అంతేనట్టు ఏ వాల్యూ క్లియర్గా 1/3 అయింది. మరి నెక్స్ట్
ఏ సబ్స్టిట్యూట్ చేద్దాం, మళ్ళీ 1/2 సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే కన్ఫ్యూజ్ అవుతాడు. 1/2 -1/2 సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుందండి. లేదా మనం ఏం చేద్దాం అంటే x యొక్క కోఎఫిషియంట్ ని మనం తెలుసుకుందాం అన్నమాట. కంపేర్ ఆ రెండాటి నుంచి కూడా మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ కంపేర్ x కోఎఫిషియంట్స్. x కోఎఫిషియంట్స్ అంటే LHS లో ఏముందంటే x కోఎఫిషియంట్ 2x అంటే x కోఎఫిషియంట్ 2 ఉన్నాడు. మరి RHS లో ఈ పక్కన ఎంత ఉంది అంటే x కోఎఫిషియంట్ 2, ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ రెండు టర్మ్స్ మనకి. కాబట్టి ఇందులో x నుంచి తెచ్చుకోవాలి, ఇందులో నుంచి తెచ్చుకోవాలి. 2x into a 2a అవుతుంది ఈ పక్కన. x కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ 2a ప్లస్ ఇక్కడతో అయిపోయిందా x ఇక్కడ కూడా కనబడుతుంది మనకి. అప్పుడు దీని కూడా చూడాలి b into x bx అంటే నథింగ్ బట్ ప్లస్ b అవుతుంది. 2a plus b is equal to 2 అని వచ్చింది. మనకి ఏ వాల్యూ తెలిసింది, ఏ వాల్యూ తెలిసిపోయింది కాబట్టి b is equal to ఏం రాసుకోవచ్చు 2 minus 2a అంటే ఈ 2a ని ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది ప్లస్ 2a అంటే కూడా మైనస్ 2a అవుతుంది. is nothing but that is equal to 2 minus 2 into a means 1/3. 1/3 సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 3 ఎల్సిఎం అవుతుందండి. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు కదా. 3 1s are 3 కాబట్టి 3 2s are ఏమవుతుంది 6 minus 2 అవుతుంది. 6 minus 2 is nothing but 4. 4/3. ఈ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 4/3 వచ్చింది. కాబట్టి మనకి ఇక్కడ చాలా అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ డైరెక్ట్ గా చేయడం కుదరదండి. ఇక్కడ చూడండి అంటే 2x plus 3 by x plus 2 into 2x plus 1 అనేటటువంటిది ఏమవుతుంది అంటే a అంటే 1/3 కాబట్టి 1/3 by x plus 2 plus b అంటే 4/3 by 2x plus 1 అయిందండి. अब యాక్చువల్లీ మనకు ఆన్సర్ ఏం కావాలి 1/5 కావాలి. 2x plus 3 by 5 into x plus 2 into 2x plus 1 కావాలి. అంటే ఇక్కడ మనం అది చేసేది ఏం లేదు 5 మల్టిప్లై అవుతుంది. అటు రెండు ఫ్యాక్టర్స్ ని కూడా మళ్ళీ ఏం చేయాలి మనం 5 తో మల్టిప్లై చేయాలి. నథింగ్ బట్ 5 లో ఉంది, డినామినేటర్ లో ఉంది 5. అటు 5 తో మల్టిప్లై చేస్తే 5 into 1/5 పైన ఉన్న డినామినేటర్ లో ఆటోమేటిక్ గా కిందకి వస్తుంది కదండి. న్యూమరేటర్ లో మళ్ళీ ఫ్రాక్షన్ ఉంది అనుకోండి, ఈ 5 లో 5 వచ్చేస్తుంది. 3 into x plus 2 plus 4/3 into 2x plus 1 ఇంకా నిజంగానే ఇలా వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇది మల్టిప్లై చేసుకుంటే 1/3 2 3 5 are 15 x plus 2 plus 4/15 రెండు కూడా 15 వచ్చింది. 15 2x plus 1 అని మనం రాసుకోవచ్చు. is nothing but partial fraction కింద డివైడ్ చేయడం. ఇది ఒక మెథడ్ అన్నమాట. అదే నేను రెండో మెథడ్ కూడా తెలిసిందని అనుకుంటున్నాను. అదే రెండో ప్రాబ్లం కూడా నెక్స్ట్ ఓకేనా. ఇక్కడ ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం ఉందండి, అదొకసారి చూద్దాం. నెక్స్ట్ ఏంటి కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఏముందంటే 13x plus 43 by 2x square plus 17x plus 30 అని ఉంది. ఏంటి ఈ ముందు లెక్కకి ఈ లెక్కకి తేడా, ఈ సంఖ్య డిఫరెన్స్ ఏంటంటే ఈ డినామినేటర్ లో ఉండేటటువంటి పోలినామియల్ ఫ్యాక్టర్స్ కింద ఉన్నది. అప్పుడు మనం ఈజీగా a by b by రాసేసుకున్నాం. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని వేసుకుంటాం. అయితే ఇక్కడ ఉండేటటువంటిప్పుడు ఈ పోలినామియల్ అలా ఒక ఈక్వేషన్ రూపంలో ఉంది. కాబట్టి ఈక్వేషన్ రూపంలో ఉంటే ముందుగా ఏం చేయాలంటే దాన్ని ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్ కింద మనం రాద్దాం. మరి ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసుకోవడం అందరికీ కూడా బాగా తెలుసు, ఈజీ ప్రాబ్లం. 2x square plus 17x plus 13 డివైడ్ చేసుకోవాలి అంటే దట్ ఈస్ ఈక్వల్ టు అని రాసుకున్నప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 30 అనే నెంబర్ ఏమవుతుందండి 30 into 2 అంటే 60 అవుతుంది. 60 ని 2 నెంబర్స్ యొక్క మల్టిపుల్ కింద రాయాలి. వాటి యొక్క సమ్ 17 అవ్వాలి. అర్థమైందా? అయితే 15 4s అవుతుందా? 15 plus 4 17 అవ్వాలి, 19 అవుతుంది. కాబట్టి దీన్ని 3 5 అనుకుంటే 3 5 15 అప్పుడు ఏమవుతుంది అంటే 12 3 4s 12 12 5 కింద రాసుకోవచ్చు చూడండి. 12 5 60 ఆటోమేటిక్ 12 plus 5 70 సరిపోతుంది కదా. కాబట్టి 2x square plus 12x plus 5x plus 30 అని రాసుకున్నానండి. 12x plus 5x is nothing but 70x. ఈ రెండింటిని మనం చూసుకున్నప్పుడు 2x అనేది కామన్ వచ్చేస్తుందండి.
2x పోతే ఇక్కడ ఎంత ఉంది x ఉంది ప్లస్ ఇక్కడ 12 ఉంది కాబట్టి 6 2s are 12 x అలాగా లేదు ఇక్కడ వచ్చేసింది 6 ప్లస్ ఇప్పుడు ఇది ఏమవుతుంది 5 కామన్ వస్తుంది x ప్లస్ 6 ఇక్కడ x ప్లస్ 6 ఉంది ఇక్కడ x ప్లస్ 6 ఉంది కాబట్టి మనం x ప్లస్ 6 ని కనుక కామన్ తీసినట్లయితే ఇక్కడ x ప్లస్ 6 పోతే ఇక్కడ ఎంత ఉంది 2x ఉంది ప్లస్ x ప్లస్ 6 పోతే ఇక్కడ ఎంత ఉంది 5 యాక్చువల్గా ఏమవుతుందండి ఈ యొక్క డినామినేటర్ లో ఉన్న ఫంక్షన్ x ప్లస్ 6 ఇంటూ 2x ప్లస్ 5 అని ఫ్యాక్టర్స్ కింద డివైడ్ అయ్యింది కాబట్టి ఇలా డివైడ్ అయితే ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేసుకోవచ్చు 13x ప్లస్ 43 13x plus 43 by x plus 6 into 2x plus 5 అని వచ్చింది ఇది తేడా లేదు ఇదే కదా మనం చెప్తున్నాం ఇప్పుడు ఏదైతే మనం పోలినామియల్ తీసుకుంటే మనం ఫ్యాక్టర్స్ కింద రాసి రెండు ఒకటే అని చెప్పాం కదా మనం ఇది ఇక్కడ రాసేసుకోవచ్చు అంటే ప్రాబ్లంలో మార్పు ఏమీ లేదు తప్పేం లేదు మనం అయితే ఇప్పుడు ఇలా రెండు ఫ్యాక్టర్స్ కింద వచ్చింది యాక్చువల్గా మనకి ఇది ప్రాపర్ క్లియర్గా అర్థమవుతుంది ఇది 1 ఇది 2 డిగ్రీ కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చమ్మా a by x plus 6 plus b by 2x plus 5 ఈ ఫ్యాక్టర్స్ తో మనకి ఇబ్బంది లేదు కోఎఫిషియెంట్స్ తో సో మళ్ళీ ఏమవుతుంది ఇది 13x plus 43 by x plus 6 into 2x plus 5 is equal to LCM ఏమవుతుంది x plus 6 into 2x plus 5 అనేది LCM కింద తీసుకుంటే ఇది 2x plus 5 టైమ్స్ పోతుంది 2x plus 5 into a plus b into x plus 6 అర్థమవుతుందండి అందరికీ కూడా ఈ రెండు ఎల్సిఎం అనేది కాబట్టి x ప్లస్ 6 ఉంటే 2x ప్లస్ 5 తో మల్టిప్లై అవుతుంది ఇక్కడ 2x ప్లస్ 5 ఆల్రెడీ ఉంది కాబట్టి x ప్లస్ 6 తో మల్టిప్లై చేస్తాం ఈ డినామినేటర్ లో ఉన్నటువంటి రెండు కూడా క్యాన్సిల్ అయితే అప్పుడు 13x ప్లస్ 43 is equal to ఏమని వచ్చింది మొత్తానికి 2x ప్లస్ 5 ఇంటూ a ప్లస్ b ఇంటూ x ప్లస్ 6 అని వచ్చిందండి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఏం చేద్దాం మీరు ఫస్ట్ క్లియర్గా అంతే ఏమని చెప్తాం మీరు x is equal to minus 6 వేస్తే ఆటోమేటిక్గా b వాల్యూ అనేది 0 అయిపోతుంది కాబట్టి అలా ప్రొసీడ్ అవుతుంది ఓకే if x is equal to minus 6 అప్పుడు ఏమవుతుంది 13 into minus 6 plus 43 is equal to ఈ పక్కన పని అయిందంటే LHS లో ఇక్కడికి వచ్చినప్పటికి 2x అంటే 2 into minus 6 జాగ్రత్తగా ప్లస్ మైనస్ 2 into minus 6 plus 5 into a plus b into writing చాలా ప్రాబ్లం అన్నమాట b into minus 6 plus 6 ఓకేనా ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎంత అవుతుందండి 78 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏమవుతుంది 78 ప్లస్ 43 is equal to minus 12 plus 5 into a plus 0 6 minus 6 ఆటోమేటిక్గా 0 అయిపోయింది 0 అయిపోయింది అప్పుడు 78 minus 43 మైనస్ ప్లస్ మైనస్ ఇది చేత రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి తీసేయాలి ఆటోమేటిక్గా మనకి ఎంత మిగులుతుందండి 8 లో 3 పోతే 5 7 4 పోతే 3 అది కూడా హైయెస్ట్ ఏదైతే బిగ్ నెంబర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 35 అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు సేమ్ ప్రాసెస్ లో చేస్తే ఏమవుతుంది మైనస్ 7 a అవుతుంది a 7 5 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిందండి 735 లో 5 టైమ్స్ పోయింది a is equal to 5 మొత్తం మీద a వాల్యూ వచ్చేసింది మనకి b ని 0 చేసేసుకుంటే అవునా ఇప్పుడు మరి b వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయడం ఎంత అవుతుంది ఏం పద్ధతి కంపేర్ x కోఎఫిషియెంట్స్ ఇక్కడ LHS లో x కోఎఫిషియెంట్ ఎంత ఉంది 13 is equal to ఇక్కడ RHS వచ్చినోటికి మొట్టమొదటి ఫంక్షన్ ఇది ఈ టర్మ్ లో 2x into a అంటే మరి 2ax is nothing but x కోఎఫిషియెంట్ అని అన్నప్పుడు మనం x ని రాయకూడదండి ఎప్పుడు మళ్ళీ 2ax అని రాసేస్తారు x కోఎఫిషియెంట్ అంటే x ని వదిలేసి మిగతా రాయాలి అప్పుడు ఏమవుతుంది 2ax అనేటప్పుడు 2a మాత్రమే రాసింది ప్లస్ bx అంటే x పక్కన ఏమంటే కోఎఫిషియెంట్ కదా b మాత్రమే ఉంది 2a ప్లస్ b అన్నమాట నాకు ఏం కావాలి మళ్ళీ b వాల్యూ కావాలి 13 minus 2a is nothing but 13 minus 2 into 5 is nothing but 13 minus 10 is nothing but 3 మొత్తం b వాల్యూ వచ్చేసింది మనకి a వాల్యూ వచ్చేసింది సో therefore
ఏమన్నట్టు 13x plus 43 by 2x square plus 17x plus 30 అనేటటువంటి దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు a అంటే ఎంత 5 by x plus 6 plus 3 by 2x plus 5 అనేటటువంటి టూ ప్రాపర్ ఫ్రాక్షన్స్ యొక్క సమ్ కింద రాసుకోవచ్చు. పార్షియల్ ఫ్రాక్షన్స్ లో మళ్ళీ నువ్వు రాసినప్పుడు ఎప్పుడు కూడా ఏమవుతాయి ప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయండి. సో ఇక అర్థమైందండి, ఇది రాసుకున్నా ఒకటే నువ్వు డినామినేటర్ లో. సో దీన్ని కూడా పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేసాం. మరి మీకు అర్థమైతే ఈ రెండు లెక్కలు కూడా మీరు చేయగలుగుతారు. ఇందులో 2 ప్రాబ్లమ్స్ కూడా చేస్తేనే మనం ముందుకు వెళ్తాయి ప్రాబ్లమ్స్. ఓకేనా, మీకు అర్థమైంది కదండి ఏ రకంగా మనం చేయాలి అనేది. నెక్స్ట్ ఏం చేయాలి, x² - 3x + 2 కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నేను a బై b బై అని రాయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. మరి రాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తానండి ఖచ్చితంగా. మళ్ళీ x + 4 by x² - 4 plus x + 1 ఉన్నాయి. ఒకసారి దాని కూడా చూద్దాం. మరి మీకు ఇలా స్క్వేర్ ఉన్నది లేదు అనుకుందాం. అయ్యో మరి స్క్వేర్ ఉంటే ఏం చేద్దామండి అంటే, అయితే స్క్వేర్ ఉంటే అంటే ఈ ప్రాబ్లం వరకు అయితే మనకి ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఏంటంటే x² - 4 x + 1 అని ఉందండి. మన ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ స్క్వేర్ ఉండకూడదు. మన అంతే కదా, x + 1 x - 1 x + 2 అలాగే చెప్పుకుంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, x + 4 by x² - 2² into x + 1 అని రాసుకున్నాం అనుకోండి. ఏమవుతుందండి, x² - 2². అప్పుడు ఇది ఏమవుతుంది, x + 4 by ఎలా కనబడుతుంది, ఇది a² - b². a² - b² అంటే a + b into a - b అంటే x + 2 into x - 2 into x + 1 అని కనబడుతుంది. అర్థమైందా మీకు? సో అయితే ఇక్కడ ఉండేటటువంటి సమ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ డివైడ్ చేసుకున్నాం అండి డినామినేటర్ లో. ఇది ప్రాపర్ అండ్ క్లియర్ గా తెలిసిపోయింది కాబట్టి, ఎందుకంటే x² క్లియర్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఏదైతే ప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నదో ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ మనం పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయడం అదే ఒక పని కాదండి. ఎందుకంటే ఇప్పుడు రెండు ఉన్నాయి. అప్పుడు a బై b బై అని రాసుకునేవాడు. ఇప్పుడు మళ్ళీ కూడా అడిషనల్ గా యాడ్ అయ్యింది c బై అని రాసుకున్నాం అంతే. అంటే x + 4 by x + 2 into x - 2 into x + 1. ఓకేనా, అంటే ఏమని రాసుకుంటారు, a by x + 2 plus b by x - 2 plus c by x + 1 అని రాసుకుంటాం అన్నమాట. అప్పుడు రాసుకుంటే అప్పుడు x + 4 by x + 2 into x - 2 into x + 1 is equal to LCM ఏమవుతుంది, ఇక్కడ మూడు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 3 అవుతాయి. x + 2 into x - 2 into x + 1 అదవుతుంది మీ అందరికీ కూడా. కాబట్టి a బై అయితే మరి ఇక్కడ LCM 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఒకటే ఉంది x + 2 అనేది. కాబట్టి మిగతా రెండు కూడా ఏమవుతాయి, దీనికి ఫ్యాక్టర్స్ కింద అవుతాయి, మల్టిపుల్ కింద వస్తాయి అన్నమాట. అప్పుడు a into x - 2 into x + 1 plus b into x - 2 మాత్రమే ఉంది కాబట్టి రిమైనింగ్ 2 మల్టిపుల్ కింద వస్తాయి. x + 2 into x + 1 plus c into ఒకసారి అదే చేస్తున్నామండి. ఏమైంది, ఇక్కడ మాకు c into x + 1 ఉంది కాబట్టి x + 2 into x - is nothing but డినామినేటర్ లో ఉండే రెండు మళ్ళీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే అప్పుడు x + 4 by ఇంకా బై లేదండి, x + 4 is equal to ఎంత ఒకసారి జాగ్రత్తగా రాసుకోండి, x - 2 x + 1 plus b into x + 2 x + 1 plus c into x + 2 x - 2. ఇందాక మాత్రం ఏం చేసుకోవాలి, ఏదో ఈసారి ఇందాక రెండు ఉన్నాయండి మనకి. అప్పుడు ఒకటి ఎలిమినేట్ చేస్తే ఇంకొకటి వచ్చేసింది. అయితే ఇక్కడ మరి ఈజీగా వస్తుందా అంటే చెక్ చేద్దాం. ఇప్పుడు 2 x = 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, 2 - 2 0 అయితే a కనపడకుండా పోతుంది, c కూడా కనపడకుండా పోతుంది, b వాల్యూ వచ్చేస్తుంది. అంటే ఇఫ్ x = 2 తీసుకున్నాం అనుకోండి +2, అప్పుడు ఏమవుతుంది, 2 + 4 is equal to a into 2 - 2 into 2 + 1 plus b
b into 2 plus 2 into 2 plus 1 plus c into c into 2 plus 2 into 2 minus is nothing but, and then 2 plus 4 and the 6 is equal to 2 minus 2 0. 0 into anything is equal to 0. Get అలాగా ఉన్న టైం అంతా కూడా ఏమైపోతుంది 0 అయిపోతుంది. 0 plus b 2 plus 2 ఎంతమ్మా 4. అదే విధంగా 2 plus 1 ఎంత 3 plus c into ఇది ఎంత అన్న 2 minus 2 ఏమైపోతుంది 0 అయిపోయింది. ఇది 0 అయిపోతే ఆటోమేటిక్ ఏమైపోతుంది 0 అయిపోయింది కాబట్టి అంతా కూడా ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో ఇది కూడా 0 ఈ మాట్లాడాలి. Of 4 3s are 6 is equal to 12b అవుతుంది. అంటే b is equal to 12 నెగటివ్ తీసుకొచ్చేస్తే 6/12 ఇక్కడ మల్టిపుల్ అవుతుంది, నెగటివ్ వచ్చేటప్పటికి డివైడ్ అవుతుంది. ఇది 2 టైమ్స్ పోతే మనకి ఏం మిగిలింది, మనకి b is equal to 1/2 అని వచ్చింది. అదే విధంగా నెక్స్ట్ if x is equal to -1 తీసుకున్నాం అనుకోండి, ఏం తీసుకున్నాము -1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడే అవుతుంది -1 plus 4 is equal to ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా చేస్తాం, ఇక్కడ a into -1 -2 into -1 plus 1 plus b into -1 plus 2 ఎలా చేసేస్తామండి -1 plus 2 into -1 plus 1 plus c into -1 plus 2 into -1 minus 2 అని వచ్చింది. 4 minus 1 ఎంతమ్మా 4 minus 1 3 వెరీ గుడ్ is equal to a into -1 minus 2 minus 3. ఇంకెందుకు -1 minus 3 -1 plus 1 ఆటోమేటిక్ ఏమైపోయింది ఇది 0 అయిపోయింది. ఇది 0 అయిపోతే ఏమైపోయింది మొత్తం అంతా 0 అయిపోయింది ప్లస్ అదే విధంగా 2 minus 1 ఇంకో మళ్ళీ 1 minus 1 ఆటోమేటిక్ గా ఇది 0. ఇది 0 అంటే టోటల్ వాల్యూ 0 ప్లస్ c into 2 minus 1 1 minus 1 minus 2 అంటే రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి మైనస్. అప్పుడు ఏమవుతుంది 3 is equal to 0 0 వాడేది -3 c అని వచ్చిందండి. అంటే c is equal to 3 by -3 నథింగ్ బట్ 1 నథింగ్ బట్ -1 అంటే c వాల్యూ ఎంత వచ్చింది మనకి -1 అయిపోయిందా అంతను లేదు. ఇంకేముండదు మనకి ఏ వాల్యూ లేదు. ఏ వాల్యూ కోసం మనం ఏం చేద్దామంటే కంపేర్ x² కోఎఫిషియెంట్స్ కోఎఫిషియెంట్స్ ఎందుకంటే డయాస్ లో ప్రతి ఫార్ములా దగ్గర స్క్వేర్ ఉంది కాబట్టి x² కోఎఫిషియెంట్ ఇక్కడ LHS లో x² ఉందని మన దగ్గర లేదు, మరి అప్పుడు దాని కోఎఫిషియెంట్ ఏమవుతుంది 0 LHS లో లేదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం a into 1 ఉన్నప్పుడు ఇక్కడ చూడండి x into x x² ఫ్యాక్టర్స్ ఏం లేవండి. x into x ఏమవుతుంది x² అవుతుంది. a into x² a x² అంటే x² కోఎఫిషియెంట్ ఎంత అంటే ఇక్కడ ఈ టర్మ్ పరిచయించి x² కోఎఫిషియెంట్ మనకి a అయ్యింది. వెరీ గుడ్ నెక్స్ట్ ప్లస్ సెకండ్ టర్మ్ లో చూద్దాం. సెకండ్ టర్మ్ లో మనకి x into x x² మిగతా దానిలో చూద్దాం ఇంకా తగ్గుతాయి. x² హైయెస్ట్ ఏమవుతుంది x² into b bx² ఓకే కదా కాబట్టి b అవుతుంది ప్లస్ అదే విధంగా దీనికి కూడా ఏమవుతుంది x² cx² is nothing but c ఫ్యాక్టర్. మొత్తం మీద మూడు ఫ్యాక్టర్లు కూడా a plus b plus c అని వచ్చిందండి. నాకు ఏం కావాలి అందుకని b వచ్చేసింది c వచ్చేసింది a కావాలి కాబట్టి a is equal to -b minus c అని వేసుకోవాలి. b అంటే -1/2 c అంటే -1 ఆల్రెడీ నాకు ఇక్కడ మైనస్ సైన్ ఆన్సర్ మన వాల్యూలో మైనస్ రెండు కలిపితే ఏమైపోతాయి ప్లస్ 1 అంటే 1 minus 2 1 minus 1/2 అంతే కదండి సగం హాఫ్ 1 minus half is nothing but half ప్లస్ మైనస్ ప్లస్ మొత్తం మీద ఏ వాల్యూ కూడా మనకి వచ్చేసిందండి. అంటే దీని ప్రకారం మనం చూసుకుంటే x plus 4 by x² minus 4 into x plus 1 యొక్క వాల్యూ ఏమవుతుందండి ఏ వాల్యూ 1/2 కాబట్టి 1/2 by x plus 2 plus b వాల్యూ ఎంత 1/2 ఏమవుతుంది మళ్ళీ by x minus 2 plus c వాల్యూ ఎంత -1 ఉంది -1 by x plus 1 ఇది -1 అంటే యాక్చువల్గా ఏమైపోతుందంటే అది మైనస్
ఈ రకంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా ఫైండ్ అవుట్ చేసేసాం కదా మనం. కాబట్టి మీరు ఇచ్చిందల్లా ఒక ప్రాబ్లం ఉంది, అక్కడ ఉన్నటువంటి లాస్ట్ ప్రాబ్లం మీరు చేసుకోండి. ఇక్కడికి ఒక మోడల్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మోడల్కి మళ్ళీ చూడండి.